శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్యలారా, అన్నయ్యలారా, మీకు భాగ్యవందనము. ఈ ఎపిసోడ్ 17వ ఎపిసోడ్ కార్యక్రమంలో ఇంతకుముందు తెలుసుకున్న విషయాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. మీరందరూ మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి, లేకపోతే ముందు ఎపిసోడ్లో డౌట్స్ వస్తాయి. కాబట్టి యోగి భవ, జ్ఞాని భవ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విద్యాలయం కావున వారికి కూడా శుభాభినందన. ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే మూలవతనం, సూక్ష్మవతనం, సాకారం. అంటే మామూలుగా అందరూ చెప్తారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. మూలవతనం, సూక్ష్మవతనం, సాకారం. మూలవతనం అంటే శివయ్య ఉండే చోటు, శివయ్య ఉండే చోటు. సూక్ష్మవతనం అంటే ఆకారి దేవత, మాంసము, రక్తము, ఎముకలు లేని నీడ, వీరు సైగలతో మాట్లాడుకుంటారు. తర్వాత సాకారంలో అంటే భూములు, చెట్లు, పొట్టలు, కొండలు, వానలు, మనుషులు, జంతువులు, ఇవన్నీ అంటే మనం భూమి మీద ఏముంటాయో అవన్నీ సాకారం. తర్వాత ఏంది, శివయ్య దేవతలు వస్తారు, బ్రహ్మబాబాలు వస్తారు. బ్రహ్మబాబా ఎవరు? దాదా లేఖరాజు, వజ్రాల వ్యాపారి. ఆయన రాజులు సాధారణంగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచివారు కాబట్టి. స్వయంగా శివుడే ఆయన నారాయణుడు అని మనకి బోధించారు కాబట్టి ఆయన రాజు జీవితంలోనే ఆస్థానానికి వెళ్తారు. వారు అక్కడ పరిచారకులు అందరూ కూడా చాలా అభిమానిస్తారు. ఈయన కలియుగంలో బ్రహ్మబాబు, సత్యయుగంలో శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు 35 సంవత్సరాలకి పెళ్లి చేసుకుంటాడు. ఎవరితో? రాధే మమ్మ అంటారు కదా, ఎంతమంది చెప్తున్నారు. ఈ మమ్మ ఒక దేశపు రాజకుమారి, ఈయన ఒక దేశపు రాజకుమారి. ఇద్దరికి స్వయంవరం జరిగినప్పుడు వారికి ఏమని పెడతారు? లక్ష్మీనారాయణుడు. లక్ష్మీనారాయణ. నాలుగు లక్ష్మి. నాలుగు రాధ. నలుగురు శ్రీకృష్ణుడు. నాలుగు శ్రీ లక్ష్మి, నలుగురు శ్రీ నారాయణ. ఇద్దరు కలిసి లక్ష్మీనారాయణుల రాజ్యం అనేది ఏర్పడుతుంది. అప్పటి నుంచి అంటే శ్రీకృష్ణుడు రాధని వివాహం చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణ ప్రారంభిస్తారు. వీరికి ఒక కొడుకు, కూతురు. కొడుకు పెద్ద, కుమార్తె చిన్నది. ఒక కొడుకు, ఒక కుమార్తె పుడతారు. అది ఎవరితో పుడతారు? యోగ బలంతో పుడతారు. అక్కడ సంపూర్ణ నిధి కాదు, యోగ బలంతోనే బిడ్డలు జన్మిస్తారు. ఇప్పుడు నెమలలో కలయిక జరగనే పిండం ఉత్పత్తి పడుతుంది. అంటే కంటి నీరు, ఆత్మ కంటి నీరు కారుస్తుంది కాబట్టి ఆ కంటి నీరు యొక్క ఫలితం వలన ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఈ మగనెమలి ఎక్కువ ఆడనమని ఆకర్షించదు. ఎందుకంటే కోడి పుంజులాగా దాన్ని చుట్టుకుంటుంది కదా, దీనికి కూడా అనేక అందాలు ఉంటాయి. మగనెమలి పిచ్చాలు ఉంటాయి కాబట్టి ఆడనమని ఆకర్షిస్తుంది. అప్పుడు కలయిపోగానే బిడ్డోత్పత్తి జరిగి మనకి పిల్లలు కంటారు. అంటే సత్యయుగంలో యోగం లైంగికంగా కాకుండా యోగ బలంతోనే సంతానం జరుగుతుంది.
వీరు మర్యాద పురుషోత్తములు, సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, అన్ని దేవతలు పిలవబడతారు. తర్వాత శ్రీమతం అంటే దీంట్లో 2 గుణాలు ఉన్నాయి. కొన్ని మంచి గుణాలు, కొన్ని చెడు గుణాలు. మన శివయ్య అని పేరు మంచి గుణాలను బట్టి దైవ గుణాలు, అశ్రీ గుణాలని చెడు గుణాలు, అంటే చెడు గుణాలని అశ్రీ గుణాలని పిలుస్తాము. ఆ క్రమంలోనే శివయ్య గురించి చెప్తా ఉంటాం. తర్వాత ఈ భోజన పదార్థాలు ఎంతమంది ఉన్నా సేవక రాజు నుంచి రాజు ఏం తింటాడు, మహారాజు మహారాణి ఏం తింటారు, ప్రజల వరకు అటువంటి ఆస్థానంలో ఉండేవారు అదే తింటారు. వేరే మళ్ళీ తినరు. 36 రకాలే ఉంటారు. వీళ్ళకి ఇప్పుడుండే రష్యా, అమెరికా ఖండాలు ఉన్నాయి కదా, 7 ఖండాలు, అక్కడ విహార స్థలాలుగా మారుతాయి. ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి 5 విమానాలు, ఒకటి 4 చిన్న విమానాలు, ఒకటి పెద్ద విమానం. ఎందుకంటే కుటుంబంలో 4 ఉంటారు, 2 తల్లిదండ్రులు, 2 పిల్లలు, మొత్తం 4. ఫ్యామిలీ మొత్తం ఎక్కడైనా పోవాలంటే ఈ 5వ విమానాన్ని ఉపయోగిస్తారు. అక్కడ కరెంటు ఉంటుంది. కరెంటు కంటే గోడల్లో వజ్రాలు బంగారు ఇటుకలతో తయారు చేసి ఉంటారు. గోడలు బంగారు ఇటుకలతో తయారు చేసి ఉంటారు. వజ్రాలు కూడా పెరుగుతుంటాయి. బంగారు కంటే వజ్రాలు అనేది ఎక్కువ ధరలు ఉంటాయి కాబట్టి, ఎక్కువ విలువైనవి కాబట్టి అనేక కలిగిస్తాయి. ఇంతకుముందు చెప్పినట్లు ఈ గోడల్లో వజ్రాలు నవరత్నాలు పెరుగుతాయని చెప్పారు కదా. ఇప్పుడు ఆ నవరత్నాలు ఏదో చెప్తారు. మాణిక్యం ఏదో పెరుగు, 2 వజ్రం, 3 నీలం, 4 పచ్చ, 5 పగడం, 6 పుష్యరాగం, 7 ముత్యం, 8 గోమేధికం, 9 వైఢూర్యం. ఇంతటితో ఈ ఎపిసోడ్ కార్యక్రమం పూర్తి చేస్తున్నాను. ఓం శాంతి. సర్వే వినాశకున్న భవంతు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. మరిన్ని వీడియో కోసం యోగి బాబా, జ్ఞాని బాబా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది చాలా ముఖ్యము కాబట్టి మీకు తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి.